కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టి మోసపోయాను అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదు అంటూ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రవీందర్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సూరారం పోలీసులు. ఎవరు తప్పు లేకుండా నాది నేను చనిపోదామని చెప్పి, ఎందుకంటే చనిపోతే మళ్ళీ ఫ్రెండ్స్ మీద బ్లేమింగ్ చేస్తారు. మీకు తెలుసు వాడు ఎందుకు చనిపోయిందో అని చెప్పి. నేను వాడేది చేసేది ఎవరికి ఏమీ తెలియదు. అంతకుమించి నేను చెప్పాలనుకుంటలేను. నేను మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. నా సిచ్యువేషన్ అట్లుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, కవిత, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి పాల్పడి మరో యువకుడు బలి అయ్యాడు. అయితే ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రవీంద్ర అనే యువకుడు బెట్టింగ్ యాప్స్లో చాలా వరకు డబ్బులు పోగొట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాను మరణించే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డు కూడా చేసి ఇప్పటికే పోలీసులు దాన్ని రిలీజ్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే అందులో పూర్తిగా కూడా తను ఇప్పటికే 2-3 సార్లు తన తల్లిదండ్రులు ఛాన్స్ ఇచ్చారని, కానీ తను బెట్టింగ్ యాప్లో చాలా వరకు కూడా మనీ ఇన్వెస్ట్ చేశాడని, తను కోల్పోయినట్టు కూడా చెప్తున్నారు. అంతకు మునిపే తన స్నేహితుడు కూడా తను ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ ద్వారా మరణించాడని, కానీ తను మారకుండా అలానే 2-3 సార్లు కూడా పాల్పడినట్టు కూడా చెప్తున్నారు. సో చాలా వరకు మనీ ఇన్వెస్ట్ చేయడం కారణంగా ఆ డబ్బులంతా పోగొట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేకపోతున్నానంటూ కూడా తను దానికి కారణం ఎవరూ బాధ్యులు కారు, గేమింగ్ యాప్ కారణంగానే నేను మరణిస్తున్నాను అంటూ కూడా ఒక వీడియో రికార్డ్ అయితే దానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి సూరారం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తన తల్లిదండ్రులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా కూడా దీని గురించి ఒక వీడియో రికార్డ్ చేసి తను ఏదైతే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న రూమ్ లో ఉంటున్నారో అక్కడే హ్యాంగ్ చేసుకుని మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని గురించి బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ గురించి కూడా ఇప్పుడే అవేర్నెస్ అయితే కల్పిస్తున్నప్పటికీ కూడా ఇటువంటివి జరుగుతూ వస్తుండడంతో కూడా ప్రతి ఒక్కరు ఇదే లాస్ట్ మరణం కావాలంటూ కూడా రవీందర్ చెప్తున్నప్పుడు ఆ వీడియోలో అయితే మనం చూస్తున్నాం. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.